ఈరోజు సండే స్పెషల్ కదండి. మా ఇంట్లో అయితే ఏంటో చూసేద్దాం రండి. ఒక పక్క బాగా ఎసురు తెరులుతూ ఉన్నాయి చూడండి దగ్గరగా. అసలు చూసినట్లయితే మీరు చాలా బాగా వస్తూ ఉంది ఎసురు. ఆ సౌండ్ వింటుంటేనే మీకు తెలిసిపోతుంది, తెరిలిపోతూ ఉంది. ఇప్పుడు తెరులుతున్నప్పుడు మనము బియ్యం వేసుకుంటాం. బియ్యం బదులు మేము ఉడికిన అన్నాన్నే దీంట్లో వేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మనము రైస్ చేస్తాం కాబట్టి అదే దీంట్లో వేసేసుకుంటే చాలా ఈజీ మెథడ్ అనమాట. అందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా వేసేసుకొని ఇది బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ప్రస్తుతానికి ఇది మనం మూత పెట్టేద్దాం. ఇప్పుడు వెనక చికెన్ అయితే ఉడుకుతూ ఉంది మంచి స్మెల్తో. అండ్ ఇక్కడ చూడండి లివర్ ఫ్రై, చికెన్ లివర్ ఫ్రై. ఇది కూడా మంచి గుమగుమలాడుతుంది. ఇంకొక 10 minutesలో అయితే రెడీ అయిపోతుంది లంచ్. దెన్ తినేస్తాము. ఈరోజు మా సండే స్పెషల్. మరి మీ ఇంట్లో ఏంటో మరి కామెంట్ చేయండి. ఇప్పుడు లివర్ ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాము. చూడండి గుమగుమలు చాలా బాగా వచ్చేసింది. ఉడికింది కూడా. కూరగా అట్లా అంటేనే ఉడికిపోయింది. చూడండి దీంట్లో కారం కొంచెం వేసాం. ఇప్పుడు మిరియాల పొడి. నేను మిరియాల పొడి వేస్తే టేస్ట్ వేరేగా ఉంటుంది, వేరే లెవెల్ పడుతుంది. ఎక్కువ కూడా వేసుకోకూడదు, ఎండలకి కొంచెం వేడి, అందుకని తక్కువగానే వేసుకుందాం మిరియాల పొడి. ఇంకొంచెం వేస్తాను, కొంచెం కలిపేసి. ఇప్పుడు బాగుపడింది. లివర్ ఫ్రై అయితే అయిపోయిందండి బ్రహ్మాండంగా. నోరు ఊరిపోతూ ఉంది చూస్తుంటేనే. మీకు స్మెల్ రావట్లేదు కానీ చాలా మంచి స్మెల్ వస్తూ ఉంది. మసాలాలు అంతా వేసాం కాబట్టి. ఇప్పుడు ఇది నెక్స్ట్ మనము రాగి సంగటి చూద్దాం. రైస్ అయితే బాగా ఉడికిపోయింది. మీరు చూసినట్లయితే మెత్తగా మనము కొంచెం ఇట్లా చూసుకొని ఇట్లాగంటే చూసారా చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ మనం దీంట్లో రాగి పిండి వేసేసుకున్నాం. నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసేసుకున్నాము. ఎక్కువ అవుతాయి, తర్వాత మళ్ళీ కావాలంటే మనము నీళ్ళు మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి నీళ్ళు తీసేద్దాం. ఇవన్నీ మాకు అలవాటే. ఈ కాలం పిల్లలకైతే కొంచెం కష్టం, కానీ ఇవంతా మేము చేస్తూ వచ్చేవాళ్ళం కాబట్టి ఫస్ట్ నుంచి. ఇంకా చాలు. ఇవి కూడా మళ్ళీ మనకి ఉపయోగపడతాయి. ఈ నీళ్ళు ఎక్కువ ముందే ఎందుకు వేసుకునేది అనుకోవచ్చు మీరు, కానీ మళ్ళీ మనం అది పిండి వేసి కలిపేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఇది మనం పప్పు గుత్తి మేము ఊడిపోయినా కూడా పడవేయలేదు, ఎందుకంటే దీనికి ఉపయోగపడింది. ఇది కూడా ఒక చిక్క. మీరు పడేస్తారేమో, మేము చక్కగా తెడ్డు అంటారు, పాతకాలంలో తెడ్డు అంటారు. తెడ్డు దొరకదు కాబట్టి సిటీల్లో, అందులో బెంగళూరు సిటీల్లో అసలు దొరకదు. ఇదిగోండి ఇట్లాగా తిప్పుకుంటూ పిండి వేస్తూ, ఎందుకంటే ఉండలు అనేదే ఉండకూడదు కాబట్టి ఇట్లాగా తిప్పుతూ మనం పిండిని కలుపుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత వదిలేసేయాలన్నమాట. తిప్పి కొంత సమయము తిప్పి వదిలేస్తే చక్కగా ఉడుకుతుంది ఆ వేడి దాంట్లో. మీకు సౌండ్ వస్తుంది కదా, చక్కగా మిక్స్ అయ్యేది. అయ్యో చాలా కష్టం అనుకుంటారు, కానీ సంగటి చేయటం చాలా ఈజీనే. ఇప్పుడు మీరు చూశారు కదా మీ ముందే, చక్కగా ఉడికిన అన్నాన్ని మనం వేసేసుకున్నాము. ఆ తర్వాత మెత్తగా మనము ఎంత వీలైతే అంత దీన్ని మనము మెత్తగా చేసుకోవడమే. ఆల్రెడీ చూడండి ఎక్కడ కూడా మీకు ఉండనేది కనిపించట్లేదు, అయిపోయింది దాదాపు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెము ఇందాక మనం వేడి నీళ్ళు తీసుకున్నాం కదా, అవి వేసి సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు దాదాపు మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చి వాసన అనేది పోవాలి. అంతే, అయిపోయినట్టే మన సంగటి కూడా. ఇప్పుడు వేడి నీళ్ళు వేసి దీన్ని మనం ఉడికిద్దాం. చాలు. మళ్ళీ ఈ నీళ్ళు కూడా మళ్ళీ మనకి ఉపయోగపడతాయి. ప్రస్తుతానికి ఇంకా ఇట్లా కొంచెం మనం కలిపేసేసుకొని వదిలేద్దాం. సిమ్లో పెట్టుకోవాలి, మెయిన్ హైలో మాత్రం పెట్టుకోకూడదు స్టవ్, అప్పుడే లేకపోతే అడుగంటి మాడిపోతుంది అనేది కావాలి. కాబట్టి వాటర్ వేసి ఉడికిద్దాము. ఇవన్నీ చికెన్లో వచ్చిన వాటరు ఇవంతా కూడా ఇంకిపోయినాయి. ఇప్పుడు ఆ నీళ్ళు వేసి మనం కొంచెం కొబ్బరి పొడి, ధనియాల పొడి అవి కూడా వేసేసుకొని దాన్ని ఉడకేసుకుంటే రెండు కూడా ఒకే టైంలో అయిపోతాయి, సంగటి అండ్ చికెన్. వేసాము కొబ్బరితో పాటు జీడిపప్పు, కొంచెం నీళ్ళు వేసి తిప్పితే మనకి బాగుంటుంది. కొంచెం నీళ్ళు వేసుకుంటే చాలు. చూస్తావా చిక్కి? దీనిలో జీడిపప్పు, ఎండు కొబ్బరి చక్కగా నీళ్ళు వేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసాము, చూస్తున్నారు కదా. దీన్ని మనం చికెన్లో వేసుకున్నాం. ఆల్రెడీ ఇంకా సంగటి అయితే చూడండి, నీళ్ళు మనం వేసాము కానీ అదంతా కూడా ఇంకిపోయింది, గట్టిగా అయిపోయింది. ఇంకా ఈ నీళ్ళు కూడా మనము పోసేసుకున్నాము కొంచెం. ఇప్పుడు దాన్ని మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాము. ఆ పచ్చివాసన పోతేనే మనకి ఆరోగ్యం, లేకపోతే కడుపు నొప్పి అట్లా వస్తుంది ఖచ్చితంగా. ఈ కొబ్బరి పొడి, జీడిపప్పు ఇవి రెండు కలిపిన పేస్ట్ని మనము చికెన్లో వేసేద్దాం. ఇది కూడా చక్కగా నీళ్ళు వేసి బాగా నీళ్ళు పోసేసి అదంతా వేసేద్దాము కడిగి. ఈ పేస్ట్ వేస్తేనే ఈ చికెన్కి మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ ఇప్పుడు వాటర్తో కలిపేసి మిక్సీ జార్ని చక్కగా అది కూడా పోసేసుకున్నాం. ఇది కొద్దిసేపు మనము ఉడికించుకొని తర్వాత దించే ముందు కొంచెం గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి. కొంచెం ఇంకొంచెం కూడా వేయచ్చాక గ్రేవీ కావాలి కాబట్టి మనకి. అంతే, ఎక్కువ కూడా వాటరు బాగుండదు చికెన్లో. వాటర్ చేసుకుంటే మన గ్రేవీ ఎంత కావాలో అంతే వేసుకోవాలి. మీకు తర్వాత చూపిస్తాము గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందని. అంతేనండి, ఇది ఒక 5 మినిట్స్. ఇది ఆల్రెడీ మీరు ఇక్కడ చూసినట్లయితే కుత అని ఉడుకుతూ ఉంది. ఇది చూడండి, అట్లా ఉడుకుతుందంటే బాగా సంగటి మంచిగా ఉడికిపోయిందని. దీన్ని మనం మళ్ళీ కొంచెం కలిపేద్దాం.
నీళ్ళు దాదాపు మళ్ళీ అన్ని నీళ్ళు కూడా పట్టినాయి దీంట్లో. ఇక మనం అయిపోయినట్టే, మనకి సంగటి రెడీ అయిపోయింది. చూడండి గట్టి పడిపోయింది, చక్కగా ఉడికింది. ఇట్లాగా బ్లాక్గా ఒకలాగా మంచి కలర్ వచ్చింది కదా, అట్లా రావాలి. వైట్గా ఉందంటే అది ఉడకనట్టు అనమాట. అది చిట్కా అనుకోండి, చాలామందికి తెలీదు. లైట్ వేస్తుంది ఆల్రెడీ. అదే బయట కొంచెం మనకి వర్షం వచ్చేటట్టు ఉన్నది, అందుకనే. లేకపోతే మధ్యాహ్నము 2 కూడా కాలేదు, అయినా కూడా వాతావరణం కొంచెం వర్షం వచ్చేటట్టు ఉన్నది. హైదరాబాద్లో అన్ని చోట్ల వర్షాలు, బెంగళూరులో కూడా భారీ వర్షాలు. కాబట్టి ఈ వర్షానికి ఇట్లా సంగటి చికెన్ తింటే ఏ మాటలు రావు కదండి. మీరు కూడా చేసుకోండి వర్షానికి. దీన్ని ఇట్లాగా సిమ్లో పెట్టేసి వదిలేద్దాము కొద్దిసేపు. ఆల్రెడీ చికెను ఉడుకుతుంది. మనం ఇక్కడ ఫ్రై కూడా ఆపేసేసాము, అయిపోయినట్టే. 5 మినిట్స్కి మనం తినేద్దాం. వంట అయితే రెడీ అయిపోతుంది, లంచ్. ఓకేనండి. భోజనాలు అన్నీ అయితే లంచ్ రెడీ అయిపోయిందండి. సంగటి, చికెను, మరి లివర్ ఫ్రై. చూడండి సంగటి మీరు చూసినట్లయితే ఎంత స్మూత్గా వచ్చేసిందో. ఇప్పుడు చక్కగా వడ్డించుకొని ఇట్లా గిన్నెలో అయితే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇట్లా వేసుకోవచ్చు. ఈజీ మెథడ్ చూపిస్తున్నాం, మామూలుగా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. కానీ మనకు రౌండ్ షేప్గా వస్తే అట్లా తినడానికి కూడా ఆసక్తిగా ఉంటుంది. కాబట్టి పొగలు కక్కుతా ఉంది చికెన్ గ్రేవీ. చూడండి సూపర్. ఇప్పుడు చికెన్ గ్రేవీ విత్ సంగటి. సౌమ్య గంటి. చూడండి గ్రేవీ కూడా ఎక్కువ లేకుండా కొంచెం, మరీ ఎక్కువ అయితే నీళ్ళగా ఉంటుంది. కాబట్టి మనం కరెక్ట్గా అట్లాగా. అవును, ఇప్పుడు అట్లానే మన లివర్ ఫ్రై, మన కాదు చికెన్ లివర్ ఫ్రై అండి. చికెన్ లివర్ ఫ్రై. అది కూడా చక్కగా 2 ముక్కలు అట్లా సైడ్ పెట్టుకొని ఇప్పుడు లాగిస్తే సూపర్గా ఉంటుంది. మన మధ్యలో ఉన్న బిందు టేస్ట్ చేస్తుంది ఫస్ట్. ఇదో బిందు. లేలో ఓ ఇదడ్డాలి. ఇది దీంట్లో మా కోడలు బిందు ఫస్ట్ టేస్ట్ చూస్తున్నారు. ఎలా ఉంది బిందు? వావ్. చికెన్తో యాక్చువల్లీ తనే కోరుకుంది నాకు ఈరోజు సంగటి తినాలా ఆంటీ అని. అందుకనే మా అక్క చేశారు వేడి వేడి. ఇదండి మరి మా ఇంట్లో ఈరోజు లంచ్. ఇంక ప్రస్తుతం మేము ఇంకా మాట్లాడుతూ ఉంటే కుదరదు కాబట్టి మేము ఒక పట్టు పట్టాల్సింది. అందులో సంగటి చికెన్ అంటే మీకు నోరు ఊరిపోతుంది కాబట్టి మేము ఇంతటితో ఆపేస్తున్నాము. దయచేసి మీరు కూడా చేసుకొని తినండి. ఎట్లా ఉన్నదో కామెంట్ పెట్టండి. ఓకే.